ఓం శాంతి 22/9/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్నేహం యొక్క శక్తి ద్వారా సమర్థంగా అవ్వండి. ఆత్మలందరికీ సుఖశాంతుల దోసిలి ఇవ్వండి. రివైజ్ 18/1/2002. ఈరోజు సమర్థుడైన తండ్రి తన స్మృతి స్వరూప సమర్థ స్వరూప పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లలలో స్నేహం యొక్క అల తేలియాడుతూ ఉంది. విశేషంగా బ్రహ్మబాబా స్నేహం యొక్క స్మృతులలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహము అనేది ప్రతి పుత్రునికి ఈ జీవితానికి లభించిన వరదానం. పరమాత్మ స్నేహమే క్రొత్త జీవితాన్ని ఇచ్చింది మీ అందరికీ. ఈ స్నేహ శక్తియే ప్రతి పుత్రుడిని తండ్రి వారిగా చేసింది. ఈ స్నేహ శక్తి అన్నింటినీ సహజం చేసేస్తుంది. స్నేహంలో ఇమిడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితినైనా సహజంగా అనుభవం చేసుకుంటారు. బాప్దాదా కూడా చెప్తున్నారు, సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉండండి. స్నేహం అనేది ఛత్రఛాయ. ఈ ఛత్రఛాయ లోపల మాయ యొక్క ఏ నీడ కూడా పడదు. సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. ఎవరైతే నిరంతరము స్నేహంలో ఉంటారో వారికి ఏ విషయంలోనూ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్నేహము సహజంగా తండ్రి సమానంగా తయారు చేస్తుంది. స్నేహం వెనుక దేనినైనా సమర్పణం చేయడం సహజం అయిపోతుంది. స్నేహం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి. బాబా పైన ప్రేమ ఉండడము అంటే అనేది బాబా ఈరోజు చెప్తూ ఉన్నారు. ఈరోజు స్మృతి దినము కనుక 18వ తారీఖు బాబా యొక్క ప్రేమలో లీనమైపోయారు. బ్రహ్మ బాబా ప్రేమ విశేషంగా ఈరోజు ఇది ఎలాంటిది అంటే బాబా చెప్తూ ఉన్నారు. ఒకటి, ప్రతి బిడ్డకు ఈ జీవితానికి లభించిన వరదానమే ఈ ప్రేమ. రెండవది, పరమాత్మ స్నేహం అనేది క్రొత్త జీవితాన్ని, బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చింది, దైవీ జీవితాన్ని ఇవ్వబోతుంది. 3, ప్రతి పుత్రుడిని తండ్రి వారిగా చేసింది ఈ స్నేహ శక్తినే. 4, ఈ స్నేహ శక్తి అన్నింటినీ ఈజీగా చేసేస్తుంది. ఎందుకంటే ఈ స్నేహంలో ఇమిడిపోయినాము అంటే, లీనమైపోయినాము అంటే ఈజీగా ప్రతి పరిస్థితిని కూడా దాటుకుంటాం. ఇక 5వది, స్నేహం ఎలాంటిది అంటే ఛత్రఛాయ. ఈజీగా మాయాజీతులు అవుతారు. 6, ఎవరైతే నిరంతరము స్నేహంలో ఉంటారో వారికి శ్రమ అనే మాటే లేదు. 7, స్నేహము సహజంగానే ఈజీగా తండ్రి సమానంగా తయారు చేస్తుంది. ఇక 8 అంటే ఎవరి మీద ప్రేమ ఉంటే వారి కోసం ఏదైనా సమర్పణం చేస్తారు. మరి బాబా పైన స్నేహం ఉంది అంటే మరి బాబాకు సమర్పణం చేసే దాంట్లో వెనుకాడరు. 8 పాయింట్స్ గురించి బాబా స్నేహం వలన ఎన్ని లాభాలు ఉన్నాయనేది అర్థం చేయించారు. ఈరోజు కూడా అమృత వేళ నుండి పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి స్నేహ మాలలు వేశారు. తండ్రి కూడా స్నేహి పిల్లలకు స్నేహ మాలలు వేశారు. ఎలాగైతే ఈ విశేష స్మృతి దినాన అనగా స్నేహ దినాన స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో అలాగే సదా ఇమిడిపోయి ఉంటే శ్రమతో కూడిన పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటేమో స్నేహ సాగరంలో ఇమిడి ఉండడము, రెండవది స్నేహ సాగరంలో కొంత సమయమే మునక వేయడం. చాలామంది పిల్లలు ఇమిడిపోయి ఉండడం లేదు, త్వరగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. కనుక సహజం కూడా కష్టంగా అయిపోతుంది. మరి ఇమిడిపోవడం వస్తుందా? ఇమిడిపోవడంలోనే మజా ఉంది. బ్రహ్మ బాబా సదా తండ్రి స్నేహాన్ని హృదయంలో ఇముడ్చుకున్నారు. దీని స్మృతి చిహ్నాన్ని కలకత్తాలో చూపించారు, గంగ సాగరంలో ఇమిడిపోయినట్టు. ఇప్పుడు బాప్దాదా పిల్లల నుండి ఇదే కోరుకుంటూ ఉన్నారు. తండ్రిపై ఉన్న ప్రేమకు రుజువుగా తండ్రి సమానంగా అయి చూపించండి. సదా సంకల్పాలలో సమర్థత ఉండాలి. ఇప్పుడు వ్యర్థం యొక్క సమాప్తి సమారోహాన్ని ఉత్సవంలాగా జరుపుకోండి. వ్యర్థాన్ని సమాప్తం చేయడం, ఎందుకంటే వ్యర్థం అనేది సమర్థంగా అవ్వనివ్వదు. అంతేకాక ఎప్పటి వరకు అయితే నిమిత్తాత్మలైన మీరు సమర్థంగా అవ్వరో
అప్పటి వరకు విశ్వాత్మలకు సమర్థతను ఎలా ఇప్పిస్తారు? సర్వాత్మలు శక్తులతో పూర్తిగా ఖాళీ అయిపోయి శక్తుల కోసం బికారులుగా అయిపోయారు కనుక ఓ సమర్థ ఆత్మలారా, ఇలాంటి బికారి ఆత్మలను వారి బికారితనం నుండి ముక్తులుగా చేయండి. ముక్తిదాత యొక్క పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతలారా, మాకు ముక్తినివ్వండి అని ఆత్మలు సమర్థాత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ ధ్వని, ఈ శబ్దం మీ చెవులలో పడడం లేదా? వినిపించడం లేదా? ఇప్పటి వరకు స్వయాన్ని ముక్తులుగా చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారా? విశ్వాత్మలకు బేహద్దు స్వరూపంతో మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వడం ద్వారా మీ స్వంత చిన్న చిన్న విషయాల నుండి స్వతహాగానే ముక్తులైపోతారు. అందరినీ ముక్తులు చేస్తూ ఉన్నారు అన్ని విషయాల నుండి అంటే మీరు ఈజీగా ముక్తులవుతారు. ఇప్పుడు ఇది ఆత్మల పిలుపులు వినే సమయం. వారి పిలుపులు వినిపిస్తున్నాయా లేక వినిపించడం లేదా? వ్యాకులతతో కలత చెంది ఉన్న ఆత్మలకు సుఖశాంతుల దోసిలి ఇవ్వండి. బ్రహ్మ బాబాను అనుసరించడము అంటే ఇదే. ఈరోజు విశేషంగా బ్రహ్మ బాబాను ఎక్కువగా స్మృతి చేశారు కదా. బ్రహ్మ బాబా అవ్యక్తమైనటువంటి రోజు కనుక బ్రహ్మ బాబా కూడా పిల్లలందరి స్మృతి మరియు సమర్థ స్వరూపంతో స్మృతి చేశారు. చాలామంది పిల్లలు బ్రహ్మ బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ, బాబా మీరింత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? మీరు పిల్లలైన మా వద్ద సెలవు తీసుకోకుండా అంటే చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. అప్పుడు బ్రహ్మ బాబా అన్నారు, బాబా నన్నెందుకు అకస్మాత్తుగా మీరు పిలిచారు అని అడిగారు. అప్పుడు శివబాబా అన్నారు, ఒకవేళ పిల్లల వద్ద సెలవు తీసుకొని రమ్మని చెప్తే మీరు పిల్లలను వదిలి రాగలిగేవారా లేక పిల్లలు మిమ్మల్ని వదిలేవారా? అంతిమంలో నష్టో మోహ స్మృతి స్వరూపంగా ఉన్నట్లు అర్జునుడైన మీ స్మృతి చిహ్నంలోనే ఉంది కదా అన్నారు. అప్పుడు బ్రహ్మబాబా చిరు నవ్వుతూ అన్నారు, ఇదైతే అద్భుతం జరిగింది. పిల్లలు కూడా బాబా వెళ్ళిపోతున్నారని భావించలేదు. బ్రహ్మ కూడా నేను వెళ్ళిపోతున్నాను అని భావించలేదు. ఎదురుగా ఉన్నా కూడా రెండు వైపులా నిశ్శబ్దమే ఉండినది. ఎందుకంటే సమయానుసారంగా పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేసే పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది. దీనినే వాహ్ డ్రామా వాహ్ అని అంటారు. సేవలో పరివర్తన అనేది నిర్ణయించబడి ఉంది. బ్రహ్మ బాబా పిల్లలకు బ్యాక్ బోన్గా వెన్నెముకగా అవ్వాల్సి ఉంది. అవ్యక్త రూపంలో సేవను వేగవంతంగా చేసే పాత్ర అభినయించాల్సి ఉంది. విశేషంగా ఈరోజు డబల్ విదేశీలో చాలా మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. డబల్ విదేశీలు ఫిర్యాదులు చేశారా? డబల్ విదేశీలు బ్రహ్మ బాబాతో అన్నారు, బాబా కేవలం 2-3 సంవత్సరాలు మీరు ఇక్కడే ఆగి ఉంటే మేము మిమ్మల్ని చూసేవారం కదా అని. అప్పుడు బ్రహ్మ బాబా నవ్వుతూ హాస్యంగా అన్నారు, అయితే డ్రామాతో మాట్లాడండి, డ్రామా అలా ఎందుకు చేసిందో అడగండి. కానీ భారతదేశంలో కానీ విదేశంలో కానీ లాస్ట్ సో ఫాస్ట్ యొక్క ఉదాహరణ తయారవ్వాల్సి ఉంది. చివరిలో వచ్చిన వేగంగా వెళ్ళేటటువంటి పురుషార్థం. ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్కు ప్రత్యక్ష రుజువును చూపించండి. ఎలాగైతే ఈరోజు సమర్థ దినాన్ని జరుపుకున్నారో అలా ఇప్పుడు ప్రతిరోజు సమర్థ దినంగా ఉండాలి. ఏ విధమైన అలజడి ఉండరాదు. బ్రహ్మ బాబా నేటి రోజు అంటే 18/1/1969 అవ్యక్తమైనటువంటి రోజు ఏదైతే 3 శబ్దాల శిక్షణనిచ్చారో నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, ఈ 3 శబ్దాల శిక్షణ స్వరూపంగా అవ్వండి. మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మనాలో నిర్వికారిగా వికారాలు లేకుండా కర్మలు చెయ్యాలి. సెకండ్లో సాకార స్వరూపంలోకి రండి, సెకండ్లో నిరాకార స్వరూపంలో స్థితమైపోండి. రోజంతటిలో మాటికి అభ్యాసం చేయండి. అంతేకాని కేవలము స్మృతిలో కూర్చున్న సమయంలో మాత్రమే నిరాకార స్థితిలో స్థితం అవ్వడం కాదు.
కానీ మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి ఈ దేహ భావం నుండి అతీతంగా నిరాకార ఆత్మస్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. ఏ కార్యమైనా చేయండి. కార్యం చేస్తూ కూడా నేను నిరాకారాత్మను ఈ సాకార కర్మేంద్రియాల ఆధారంతో కర్మ చేయిస్తున్నాను అనే అభ్యాసం చేయండి. నిరాకార స్థితి అంటే చేయించే స్థితి. చేసేవి కర్మేంద్రియాలు, ఆత్మ చేయించేది కనుక నిరాకారి ఆత్మస్థితి ద్వారా నిరాకారి తండ్రి స్వతహాగానే స్మృతిలోకి వస్తారు. తండ్రి ఎలాగైతే చేయించేవారో అలా ఆత్మనైన నేను కూడా చేయించే దానిని ఇలా భావించి కర్మల చేయడం ద్వారా, అంటే కర్మేంద్రియాలతో ఆత్మ కర్మలు చేయించడం ద్వారా కర్మ బంధనంలో చిక్కుకోరు, అతీతంగా ఉంటారు. ఎందుకంటే కర్మ బంధనంలో నేను చేస్తున్నాను అని ఇంద్రియాలను అనుకోవడమే కర్మ బంధనంలో చిక్కుకోవడం. దీని ద్వారా సమస్యలు వస్తాయి. పూర్తి రోజు అంతటిలో చేయించే ఆత్మగా అయి కర్మ చేయిస్తున్నానా అని చెక్ చేసుకోండి. మంచిది. ఇప్పుడు ముక్తినిప్పించే మిషనరీని తీవ్రం చేయండి. మంచిది. ఈసారి కల్పంలో మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. క్రొత్తగా వచ్చిన పిల్లలకు బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే మీరు సమయానికి తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మేము తండ్రిని గుర్తించేశాము అనే ఈ మీ భాగ్యాన్ని సదా గుర్తుంచుకోండి. మంచిది. డబల్ విదేశీయులు చేతులెత్తండి. చాలా బాగుంది. డబల్ విదేశీయులను బ్రహ్మ సంకల్పం ద్వారా ఉద్భవించిన వారు, బ్రహ్మ బాబా యొక్క సంకల్పం నుండి జన్మ తీసుకున్న వారు అని బాప్దాదా అంటారు. ఒక రకమేమో డైరెక్ట్ ముఖము ద్వారా దాదీలందరూ వంశావళి, డైరెక్ట్ ముఖము ద్వారా వంశావళి. రెండవ వారు 69 తర్వాత వ్యక్తమైన తర్వాత బ్రహ్మబాబా సంకల్పం ద్వారా వంశావళి. ఈ సంకల్ప శక్తి చాలా మహోన్నతమైనది. ఎలాగైతే సంకల్ప శక్తి చాలా తీవ్రమైనదో అలా సంకల్ప రచన అయిన డబల్ విదేశీయులు కూడా ఫాస్ట్ పురుషార్థము మరియు ఫాస్ట్ ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవాళ్ళు. వేగంగా ఉంది పురుషార్థం, ప్రాలబ్ధం కూడా మంచిది పొందేవారు. కనుక పూర్తి బ్రాహ్మణ పరివారం అంతటిలో డబల్ విదేశీయులు డబల్ అపురూపమైన వారు. భారతదేశ సోదరి సోదరులు మిమ్మల్ని చూసి వాహ్ డబల్ విదేశీయులు వాహ్ అని సంతోషిస్తారు. డబల్ విదేశీయులకు సంతోషం ఉంది కదా. ఎంత సంతోషం ఉంది? చాలా ఉందా? సంతోషాన్ని పోల్చి చెప్పగలిగే వస్తువు ఏదీ లేదు. డబల్ విదేశంలో కూడా వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా. మంచిది. ఈ సైన్స్ సాధనాలు బేహద్దు సేవ చేసేందుకు మీకు చాలా సహాయపడతాయి మరియు సహజంగా సేవ చేయిస్తాయి. మీ స్థాపన యొక్క సంబంధంతోనే సైన్స్ సాధనాలు కూడా తీవ్ర వేగంగా తయారయ్యాయి. మంచిది. పాండవులందరూ సమర్థులే కదా, బలహీనంగా అయితే లేరు కదా, సమర్థులే కదా. శక్తులు తండ్రి సమానమైన వారే కదా. మీరు శక్తి సైన్యం, శక్తుల శక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది. ఈరోజు విశేషంగా అలంకరించే వారు కూడా వచ్చారు కలకత్తా నుండి. సోదరి సోదరులు, బ్రహ్మబాబా అవ్యక్త దినం కనుక పుష్పాలు తీసుకొచ్చారు. అన్ని స్థానాలలో పుష్పాలతో చాలా బాగా అలంకరించారు. ఇది కూడా స్నేహానికి గుర్తు, మీ స్నేహానికి రుజువునిచ్చారు. మంచిది. టీచర్లు చేతులెత్తండి. ప్రతి గ్రూపులో టీచర్లు చాలామంది వస్తారు. టీచర్లకు మంచి అవకాశం లభిస్తుంది. సేవకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఇప్పుడు మీ ఫీచర్స్ రూపురేఖల ద్వారా అందరికీ ఫ్యూచర్ భవిష్యత్తును సాక్షాత్కారం చేయించండి. ఏం చెయ్యాలో విన్నారా? మంచిది. మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారికి చాలా అవకాశాలు లభిస్తాయి కనుక మధువనం వారు ఆత్మిక ఛాన్సలర్లు అని బాప్దాదా అంటున్నారు. మీరు ఛాన్సలర్లే కదా, సేవ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ మధువనం వారు అందరినీ రాజీ అయితే చేస్తున్నారు కదా. అందువలన బాప్దాదా మధువనం వారిని ఎప్పుడూ మర్చిపోరు. మధుబన్ నివాసులను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. మధువనం వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఎందుకంటే మధువనం వారు తండ్రి ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు.
బాబాతో తెగిపోని ప్రేమ ఉంది. మధువనం వారు తక్కువైన వారు ఏమీ కాదు, చాలా మంచివారు. ఇండోర్ జోన్ యొక్క సేవాదారులు వచ్చారు. ఇండోర్ జోన్ వారు చేతులెత్తండి. చాలా మంది వచ్చారు. మంచిది. సేవ చేయడం అనగా సమీపంగా వచ్చే ఫలాన్ని తినడం. సేవ ఛాన్స్ తీసుకోవడం అనగా పుణ్యాన్ని జమ చేసుకోవడం. ఈ ఆశీర్వాదాలు లేక పుణ్యము అదనపు లిఫ్ట్ చేసే పని చేస్తాయి. మంచిది. దేశము లేక విదేశంలో ఎవరైతే దూరంగా కూర్చొని ఉన్నా సమీపంగా ఉన్నారో ఆ పిల్లలందరికీ ఈ స్నేహ దినాన బాప్ దాదా రిటర్నులో 16 రెట్ల స్నేహం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎక్కడెక్కడ టైం ఎంత అయింది అని బాప్ దాదా చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని దేశాలలో మన టైం వేరు, వారి టైం వేరుగా ఉంటుంది. కానీ అందరూ జాగంతి జ్యోతులుగా మేల్కొన్నటువంటి జ్యోతులు అలసిపోని వారిగా వింటున్నారు మరియు సంతోషిస్తున్నారు. బాప్ దాదా పిల్లల సంతోషాన్ని చూస్తున్నారు. చెప్పండి, అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా. అందరూ అవును బాబా అని భుజాలు ఊపుతూ ఉన్నారు. జనక్ బిడ్డ కూడా జానకి దాది చాలా మధురాతి మధురంగా నవ్వుతూ ఉంది. తండ్రికి అయితే అందరూ గుర్తున్నారు, కానీ ఎంతమంది పేర్లు చెప్పను, అనేక మంది పిల్లలు ఉన్నారు కనుక బాప్ దాదా అంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరుతో పర్సనల్గా ప్రియ స్మృతులను స్వీకరిస్తున్నారు మరియు స్వీకరిస్తూ ఉండండి. మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో నిరాకారి స్థితిలో స్థితమైపోండి. బాప్ దాదా డ్రిల్ చేయించారు. లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ నడుస్తోంది అని అక్కడ ఉన్నవారు చెప్పారు. ఇది సేవ యొక్క మంచి సాధనము. లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ చేయిస్తూ మీ లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. బాప్ దాదా ఈరోజు గుల్జార్ బిడ్డకు ఒక విషయాన్ని చెప్పారు. విశేషంగా శుభాకాంక్షలు తెలిపించారు. ఎందుకంటే బ్రహ్మ తనువు చేసిన సేవ మాదిరిగానే ఈ రథం కూడా 33 సంవత్సరాలు అంటే 2002 సంవత్సరము చెప్పినప్పటికీ దాదీలోకి వస్తూ ఉండేది. బాబా 33 సంవత్సరాలైంది పూర్తి చేసింది. ఇది కూడా డ్రామాలోని పాత్ర. తండ్రి సహయోగము మరియు ఈ పుత్రిక యొక్క ధైర్యం రెండు కలిసి పాత్రను అభినయిస్తున్నాయి. మంచిది. సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండే పిల్లలకు, సదా ప్రేమలో లీనమై ఉండేవారు, సదా చేయించి ఆత్మస్వరూపంలో స్థితమై ఉండేవారు, సదా 3 శబ్దాల శివ మంత్రాన్ని ప్రత్యక్ష జీవితంలో తీసుకొచ్చేవారికి, సదా తండ్రి సమానంగా మాస్టర్ ముక్తి దాతగా ఈ విశ్వాత్మలకు ముక్తినిప్పించే శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాది గారితో నేటి రోజున తండ్రి పిల్లలను విశేషంగా విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. తండ్రి చేయించే వారిగా అయ్యారు, పిల్లలను చేసే వారిగా తయారు చేశారు. ఈ స్నేహం యొక్క అల అందరినీ ఇముడ్చుకుంటుంది. మంచిది. శరీరాన్ని నడిపించే విధి వచ్చేసింది కదా. నడిపిస్తూ తండ్రి సమానంగా అవ్యక్తంగా అయిపోతారు. సహజ పురుషార్థము. ఆశీర్వాదాలు. పూర్తి రోజంతటిలో ఎవ్వరూ కోపగించుకోరాదు. ఆశీర్వాదాలు లభించాలి. ఇదే ఫస్ట్ క్లాస్ పురుషార్థం. రోజంతా కోపం చేసుకోకుండా అందరి నుండి ఆశీర్వాదాలు పొందేది. ఇది సహజమైనది మరియు ఫస్ట్ క్లాస్ పురుషార్థం కూడా. సరేనా? శరీరం ఎలా ఉన్నా ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా. పిల్లలైన మీరు ఏదైతే 14 సంవత్సరాలు ప్రారంభంలో తపస్సు చేశారో ఆ తపస్య బలమే సేవ చేయిస్తూ ఉంది. ఇప్పుడైతే చాలామంది మీకు సాథీలుగా సేవ చేసేకి తోడుగా అయిపోయారు. మంచి సేవా సాథీలు ఉన్నారు. కేవలం మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఇదే గొప్ప విషయం. మంచిది. ముఖ్యమైన పెద్ద అన్నయ్యలతో డ్రామా అనుసారంగా సేవా ప్లాన్లు ఏవైతే తయారవుతున్నాయో అవి మంచిగా తయారవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సదా సంఘటనలో స్నేహము లేక ఆశీర్వాదాలను తీసుకునేందుకు బాలకుల నుండి మాలికులము, యజమానులము అనే పాఠాన్ని పక్కా చేసుకొని ఒకరినొకరు ముందుకు తీసుకెళ్తూ
ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే సఫలతయే సఫలత లభిస్తుంది. సఫలత జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరైతే నిమిత్తాత్మలు ఉన్నారో వారిని విశేషంగా స్నేహ సంబంధంలోకి తీసుకురండి. ఇదే అందరి పురుషార్థాన్ని తీవ్రంగా చేయడం. స్నేహమును, నిస్వార్థ స్నేహమునివ్వండి. ఎక్కడ నిస్వార్థ స్నేహం ఉంటుందో అక్కడ గౌరవాన్ని ఇస్తారు మరియు తీసుకుంటారు కూడా. వర్తమాన సమయంలో స్నేహం అనే మాలలో అందరినీ కూర్చాలి. ఇదే విశేషాత్మల కార్యం. స్నేహం అనేది సంస్కారాలను పరివర్తన చేయగలదు. జ్ఞానమైతే అందరి వద్ద ఉంది, కానీ స్నేహం అనేది ఎలాంటి సంస్కారాలు కలవారినైనా సమీపంగా తీసుకురాగలదు. కేవలము స్నేహంతో కూడిన 2 మాటలు సదాకాలం కొరకు వారి జీవితానికి ఆధారంగా అవ్వగలవు. నిస్వార్థ స్నేహము త్వరగా మాలను తయారు చేస్తుంది. బ్రహ్మబాబు ఏం చేశారు? స్నేహముతో తన వారిగా చేసుకున్నారు కనుక ఈరోజు దీని అవసరం ఉంది. ఇది సత్యమే కదా. బాబా సోనీపత్ కోసం మీటింగ్ నడుస్తోంది. అక్కడ అనుభూతి చేయించేందుకు సాధనాలను ఎలా ఉపయోగించాలి అని అడిగారు. అదైతే ప్లాన్ తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి సంకల్పాలను, విచారాలను విని మెజారిటీ దేనినైతే విశేషంగా స్వీకరిస్తారో దానిని తయారు చేయండి. ఎప్పుడైతే అనుభూతి స్వరూపులుగా అవుతారో అప్పుడే అనుభూతి చేయించగలరు. మంచిది. వరదానం. దృఢత శక్తి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకుని త్రికాలదర్శి ఆసనధారీ భవ. దృఢత శక్తి అనేది శ్రేష్టమైన శక్తి. ఇది సోమరితనము లేక నిర్లక్ష్యపు శక్తిని సహజంగా పరివర్తన చేసేస్తుంది. బాప్దాదా వరదానం. ఎక్కడ దృఢత్వం ఉందో అక్కడ సఫలత ఉండనే ఉంది. కేవలం ఎలాంటి సమయము అలాంటి విధి ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వండి. ఏదైనా కర్మ చేసే ముందు దాని ఆది మధ్య అంత్యాలను ఆలోచించి అర్థం చేసుకొని పని చెయ్యండి మరియు చేయించండి. అనగా త్రికాలదర్శి ఆసనధారిగా అవ్వండి. అప్పుడు సోమరితనము లేక నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. సంకల్పమనే బీజం శక్తిశాలిగా, దృఢత సంపన్నంగా ఉంటే వాణి మరియు కర్మలో సహజ సఫలత ఉండనే ఉంది. స్లోగన్. సదా సంతుష్టంగా ఉండి సర్వులను సంతుష్టంగా చేసేవారే సంతుష్ట మణులు. అవ్యక్త ఇషారా. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు ఎవరిలోనైనా అంశమాత్రం రస్ అనగా ఆకర్షణలకు అట్రాక్ట్ కావడం కనబడింది. ఇది సారం లేని సారవిహీనమైన ప్రపంచంగా అనుభవం కాలేదు. బుద్ధిలో ఈ ప్రపంచమంతా మరణింపబడి ఉంది అనేది రాలేదు అంటే అప్పటిదాకా వారిలో ఏదో ఒక ప్రాప్తి యొక్క ఇచ్ఛ, కోరిక ఉంది. సదా ఒక్కరి ఆకర్షణలో ఉండేవారు ఏకరస స్థితి కలిగిన వారు కాగలరు. వీరికి ఈ శ్మశానము నుండి అంటే శవాల నుండి ఏ ప్రకారమైన ప్రాప్తి పొందాలి అనే కోరిక ఉండదు. ఏ వినాశీ రసన తన వైపు ఆకర్షితం చేయలేదు. ఓం శాంతి.